హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్ళామండి మిచిగన్లో. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, స్పేషియస్గా. ఇదంతా పార్కింగ్ ఏరియా. డే టైమ్ ఆర్ వీకెండ్స్లో అయితే ఈ పార్కింగ్ ఏరియా మొత్తం ఫుల్ ఉంటుందండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ తర్వాత ఈ మెయిన్ డోర్ ఉంటుందండి టెంపుల్లోకి వెళ్ళడానికి. బయట మొత్తం ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ బొమ్మల కొలువు కనిపించిందండి. చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ టెంపుల్లో చాలా దేవుళ్ళు ఒకే ప్లేస్లో ఉంటారండి. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు ఇంకా వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. నెక్స్ట్ ఇక్కడ రాధాకృష్ణ ఉన్నారండి. చూసారా టెంపుల్ ఎంత నీట్గా అండ్ స్పేషియస్గా ఉందో. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ టెంపుల్లో. వీకెండ్స్ ఆర్ ఫెస్టివల్స్ టైంలో అయితే ఈ హాల్ అంతా ఫుల్ అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ శివుడు ఉన్నాడండి. చాలా బాగా అనిపిస్తుంది అందరి దేవుళ్ళను ఒకే ప్లేస్లో చూస్తుంటే. నెక్స్ట్ ఇక్కడ దుర్గామాత ఇంకా సీతారాములు, హనుమాన్ ఇలా చాలా దేవుళ్ళు ఉన్నారండి. ఇక్కడ శ్రీరామ పరివార్ పెట్టారండి. సీత, శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమాన్ ఇలా అందరినీ ఒకే ప్లేస్లో చూస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తున్నాయండి. ఈ టెంపుల్లో చాలా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయండి. రీసెంట్గా దసరా అప్పుడు గర్బా డ్యాన్స్ ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ దివాళీకి ఇంకొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. మ్యూజికల్ ప్రోగ్రామ్ అండ్ ఫైర్ వర్క్స్ ఉన్నాయండి ఈ దివాళీకి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి ఈ ప్లేస్లో అయితే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో.